అయింది. వాట్ ఎవర్ ఐ థాట్ ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. చికాగోలో ట్రంప్కి వ్యతిరేకంగా స్థానికులే, అమెరికాలో మూడో పెద్ద నగరం చికాగో, దాని మీద ఆయన ఏం చేశాడంటే, సరే స్థానికులు వ్యతిరేకంగా ఉండడం అంటే ఓకే, కానీ ఈయన ఉన్న పోస్ట్ ఈయన చేసిన తప్పు ఏంటంటే రక్షణ శాఖని యుద్ధ శాఖంగా మార్చి అక్కడ పంపించాడు. ఎందుకు స్థానికులు వ్యతిరేకిస్తానంటే అక్కడ ఉన్న వలసదారుల్ని పంపాలంటూ ఆయన చేసిన సిగ్నేచర్ ఒకటి, ఒక గవర్నమెంట్ దీని మీద, దానివల్ల స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడున్న స్థానికులు వ్యతిరేకిస్తున్నారు ఈయనకి. చెప్పాను కదండి, కొంచెం ఇంకా 2-3 రోజులు పత్తి డెఫినెట్ ఈయన చేసేది ఏంటో అర్థం కాదు. చికాగో వల్ల అమెరికాకి ఎంత లాభం అంటే, నాకన్నా అక్కడున్న న్యూస్ చూస్తున్నారు అందరికీ తెలుసు ఎంత లాభం అని చెప్పేసి చికాగో వల్ల. కానీ దాన్ని కూడా వదులుకుని ఆయన యుద్ధ రక్షణ శాఖని యుద్ధ శాఖ పంపించారంటే ఆయన కానీ ఎంత మూర్ఖంతంలో ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకు ఆయన నోబెల్ ప్రైజ్ కోసం ఇంత తగతాలు ఆడుతుంది. దీనివల్ల అన్నీ వస్తున్నాయి. ఇండియా కానీ ఓకే చెప్తే అన్నీ ఆపేస్తారు, డెఫినెట్గా చెప్తున్నాం. మరి ఇండియా ఎందుకు ఓకే అనట్లేదంటే నిజంగా జరిగింది అదే. వాళ్ళు వచ్చి పాకిస్తాన్ ఆర్మీ వచ్చి అడగడం వల్ల నేను యుద్ధం ఆపాడు తప్ప ఈయనే యుద్ధం ఆపాడు. నేను యుద్ధం ఆపే నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వని అందరూ ఓకే అన్నారు, కానీ ఇండియా మటుకు ఓకే అనలేదు. ఇంకా న్యాయం అది కాదు, ధర్మం అది కాదు. వాళ్ళు వచ్చి అడిగమని ఈయన ఆపారు. వద్దు సార్ ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆపారు. ఇవి ఈయన నేనే క్లెయిమ్ చేసుకుంటాను, నాకు సపోర్ట్ చేయట్లేదు ఇండియా. ఎక్కడెక్కడికి దేనిగా వెళ్తాం చూడండి. ఆ ట్యాక్స్, ఐటీ ట్యాక్స్ వేస్తే ఇంకా అంతే అయిపోతుంది. దానికే లోపల మోడీ గారు ఏం చేస్తారనుకోండి, ఆయన మరీ అంత ఇదిగా ఉంటారు, ఈయనలాగా మొండిగా ఉంటారు ఆయన. చూడండి, సొంత కంట్రీ, సొంత దేశం మీద యుద్ధం ప్రకటిస్తానంటే ఆయన ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. హిట్లరే మంచివాడా అనిపిస్తుంది కొంత చూస్తుంటే. మరి సొంత దేశం మీద, చికాగో లాంటి దేశం మీద ఎంత మంచి, దానివల్ల లాభం ఉండగా అమెరికా దాని లాభం చికాగో వల్ల. మరి అంత ఇదిగా చూస్తానంటే అది షార్ట్ న్యూస్ ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. మీరు అంటే నోబెల్ ప్రైజ్ కోసం ఏం చేస్తున్నారని అడగచ్చు, కానీ అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఇండియా సపోర్ట్ చేయట్లేదు. ఈయన ఎక్కడ నోబెల్ ప్రైజ్, ఇప్పుడు సొంత కంట్రీలో యుద్ధం ప్రకటిస్తుంటే ఈయన ఎక్కడికి నోబెల్ ప్రైజ్ వస్తుంది ఈయనకి, నాకు తెలియగడుతున్నా. అది కొంచెం కూడా ఆలోచించట్లేదా? అది రాలేదు, ఇంత ఏ పని చేస్తున్నాం. ఐటీ ఎలా ఇండియాని చేయాలో అలా చేస్తున్నాం. ఐటీకి ట్యాక్స్ చేయడం, అది చేయడం, అది 50% ట్యాక్స్ చేయడం. ఇండియాకి ఏం చేయాలో చేస్తున్నాడు. సరే ఓకే, ఎందుకంటే మనం సపోర్ట్ చేయాలి, మనం భయపెట్టిస్తాం అనుకోవచ్చు. వాళ్ళ కంట్రీలో మూడో ఇది స్టేట్, ఇదే రాష్ట్రం ఏం చేస్తున్నది? చికాగో అది పెద్ద కంట్రీ. అది అక్కడ అమెరికాలోనే దేశంలోనే అది పెద్ద కంట్రీ అది యాక్చువల్గా. దాని మీద యుద్ధం ప్రకటించి ఈయన ఎక్కడ నోబెల్ పీస్ ఉంది నేను మైండ్లో ఈయన దగ్గర. నాకు అదే అర్థం కావట్లేదు. నోబెల్ పీస్ కోసం చేస్తున్నాడు కొంతమంది చెప్తున్నారు, నాకు అనిపిస్తుంది, కాదట్లేను. సొంత దేశం మీద నువ్వు రక్షణ శాఖ పంపి యుద్ధం ప్రకటిస్తుంటే నీ ఇక్కడ నోబెల్ ప్రైజ్ వస్తుంది. కొంచెం కూడా ఆలోచించదు. నేను ట్రంప్ని అడుగుతున్నాను, కొంచెం కూడా ఆలోచించవచ్చు. కొంచెం ఏంటి సార్ మీరు చేసేది? కొంచెం ఆలోచించండి సార్. మీరు కొంచెం శాంతి భద్రత కోసం చేస్తా అంటున్నారు. ఈ శాంతి భద్రత మీ దేశాన్ని మీరు యుద్ధ శాఖ పంపించే ఈ శాంతి భద్రత సార్ నాకు తెలియగలుగుతాను సార్. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, ప్లీజ్ థింక్. మా ఇండియా సపోర్ట్ చేస్తున్నా ఓకే, మమ్మల్ని ఏడిపిస్తున్నా, మమ్మల్ని బాధ పెడుతున్నా ఓకే. మీ దేశం మీద ఎందుకంటే మీరు చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచించండి. ఇది ఎక్కడ ఇట్ విల్ కమ్ నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ అవార్డు ఎక్కడ వస్తుంది నీకు? నాకు అర్థం కావట్లేదు. నాకు నా మాటలు కూడా తడబడుతుంది. నాకు అంత ఆవేశంగా వస్తుంది నాకు. ఓకే సారీ, బాయ్.